కేసీఆర్ ని ప్రజలు ప్రతిపక్ష నాయకుడిగా గెలిపిస్తే ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబంలో ఆస్తుల కోసమే కొట్లాటలు మొదలయ్యాయని ఆరోపించారు. కవిత టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కేటీఆర్ కి దిక్కు తోచడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ మాత్రమే మాఫీ చేస్తే తమ ప్రజా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిందన్నారు. బీఆర్ఎస్ నేతలు అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హెచ్చరించారు రామ్మోహన్ రెడ్డి. ఏదో జగిత్యాల్లో మీటింగ్ పెట్టి కూడా కేసీఆర్ రుణమాఫీ కాలేదన్నాడు. ఒక్కసారి ఆర్టీఏ కింద మీరు దరఖాస్తు పెట్టి మేము చేసిందేంది మీరు చేసిందేంది తీసుకొని మాట్లాడండి, ప్రజలకు వాస్తవాలని చెప్పండి. వారి యొక్క కేటీఆర్ యొక్క చెల్లెలు ఏదైతే కొత్తగా పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆమె ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి కేటీఆర్కు మైండ్ దొబ్బింది. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థమవుతలేదు. చెల్లెలు పార్టీ తన పార్టీని ఎక్కడ మింగేస్తుందో అన్న భయం, ఆ ఘోష ఆయన మాటల్లో కనబడుతుంది. ఈ యొక్క అక్కడక్కడ చిన్న చిన్న చేరికలని అవన్నీ ఇవన్నీ చేస్తే అది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు. ఈ యొక్క మునిగిపోయే పడవ లాంటిది ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీలో చిల్లుబడ్డాయి, ఆ పడవ కూడా చిల్లుబడ్డాయి. దాంట్లో చేరేటోళ్ళు కూడా ఎవరు లేరు. మీ నాయకుడు బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఫామ్ హౌస్ బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నాడో ప్రజలు ఎట్లా నమ్ముతారు? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఉంటున్న నివాసం ఫామ్ హౌస్. ఫామ్ హౌస్లో ఉండి ప్రజలకు సంబంధించిన కష్టాలు తెలుసుకోకుండా ఎక్కడో ఒక దగ్గర అప్పుడో ఇప్పుడో ఒక మీటింగ్ పెడితే ప్రజలు ఎట్లా నమ్ముతారు? మీ యొక్క కుటుంబం కూడా ఆస్తుల గురించి కీచులాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అని కూడా ప్రజల లోపల చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి రైతు గురించి, రైతు బంధు గురించి కేటీఆర్ మాట్లాడితే జోకర్ లాగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. కేటీఆర్ ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఎవ్వరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే మీరు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మా నెత్తి మీద పెడితే మీరు చేసిన అప్పులకు మేము కిస్తులు కడుతున్నాం, అదేవిధంగా మిత్తి చెల్లిస్తున్నాం. అందుగురించి ఈ ఆలస్యం అవుతుంది తప్ప వేరే విషయం కాదు. అయినప్పటికీ కూడా గర్వంగా చెప్తున్నాం, దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇన్ని పథకాలు దాన వీర శూర కర్ణ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా చేస్తున్నాడు. నువ్వు కుంభకర్ణుడు అని చెప్పి మా ముఖ్యమంత్రిని అయితే అంటున్నావో, కుంభకర్ణుడు మీ నాయన. ఎవరు? కేసీఆర్. ఎందుకంటే నిద్రపోతున్నాడు ఫామ్ హౌస్లో ప్రతిపక్ష నాయకుడుగా ఉండి నిద్రపోతున్నవాడు కేసీఆర్ మీ నాయన. నువ్వు సోషల్